శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, కొంతమంది పొగాకు రైతులు పొగాకుని ప్రభుత్వం కొనట్లేదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. వారు ప్రెస్ మీట్ పెట్టి నేను అద్భుతమైన పరిపాలన చేశాను, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అందరిని వదిలేశాడు, రైతులను అసలు పట్టించుకోవట్లేదు అనే విధంగా మాట్లాడటం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వాస్తవంగా ఏ వస్తువైనా ఏ ఉత్పత్తి అయినా సరే దాని ధరని నిర్ణయించేది డిమాండ్ సప్లై. ఆ వస్తువుకి డిమాండ్ ఎక్కువ ఉండి వస్తువు అవైలబిలిటీ తక్కువ ఉంటే ఆటోమేటిక్గా ధర పెరుగుద్ది. ఆ వస్తువుకి డిమాండ్ తక్కువ ఉండి ఆ వస్తువు ఉత్పత్తి ఎక్కువ జరిగి అవైలబిలిటీ ఎక్కువగా ఉంటే డెఫినెట్గా రేటు తగ్గుద్ది. ఇది బేసిక్ ఎకనామిక్స్ ప్రిన్సిపల్. ఇది ధర నిర్ణయించేది డిమాండ్ సప్లై. అలా కాకుండా ఉత్పత్తిదారుడు కాబట్టి నా హక్కు, నేను ఇంత ధర నిర్ణయించుకొని ఉన్నా, ఈ ధరకి కొంటే కొనండి లేకుంటే లేదు అని అంటే అమ్ముడు పోదు, నీ వస్తువు నీ దగ్గరే ఉంటుంది. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే పొగాకు ధరల గురించి గడిచిన కొద్ది రోజులుగా మనం చర్చలు వింటూ ఉన్నాం. పొగాకు కొనుగోళ్ళు గతంతో పోలిస్తే అంత వేగంగా జరగటం లేదు అని చెప్పని. ఇక్కడ గమనించుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, మా పాలనా హయాంలో మెరుగైన ధరలు దక్కాయి, ఇప్పుడు ధరలు దక్కటం లేదు. ఇక్కడ కొన్ని వ్యవస్థాగతమైన లోపాలు ఉన్నాయి, కొన్ని ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మార్పు చేర్పుల కారణం ఉన్నాయి. ఇవాళ పొగాకు మన దేశంలో పండించాం కాబట్టి దాన్ని మొత్తం మన దగ్గరే వినియోగించుకుందామనంటే సాధ్యం కాదు. దానికి మన డొమెస్టిక్ కన్జంప్షన్తో పాటుగా ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా తోడైతేనే పొగాకు కొనుగోళ్లు జరుగుతాయి, పొగాకుకి గిట్టుబాటు ధర దక్కుద్ది, అంటే సరైన ధర దక్కుద్ది. జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో జరిగింది ఏంటి అంటే 2020 నుంచి కోవిడ్ కారణంగా ప్రపంచంలో బెస్ట్ టొబాకో పండించే దేశాలు బ్రెజిల్, జింబాబ్వే, మలావి ఇలాంటి దేశాల్లో అప్పుడు పొగాకు సాగు జరగల. మనకన్నా బెస్ట్ క్వాలిటీ వస్తుంది అక్కడ పొగాకు సాగు జరగని నేపథ్యంలో మన దగ్గర వ్యవసాయం జరిగింది, మన దగ్గర పంట ఉత్పత్తి అయింది. దానితో ఆ దేశాల ఉత్పత్తి మీద ఆధారపడి ఉన్న కంపెనీలు కూడా, బయ్యర్లు కూడా మన దేశం నుంచే ప్రొక్యూర్ చేసుకోవాల్సి వచ్చింది. ఈలోగా వచ్చిన ఇంకొక పరిణామ క్రమం ఏంటి అంటే, వెనకటి నుంచి మనకి రష్యా, చైనాకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. కాలానుగుణంగా రష్యా, చైనాలో కూడా పొగాకు సాగు మొదలైంది. అక్కడ కూడా రైతులు పండిస్తూ ఉన్నారు. అంటే మన దేశపు పొగాకు ఉత్పత్తుల మీద, మన దేశంలో పండే పొగాకు మీద రష్యా, చైనా లాంటి దేశాల ఆధారపడటం తగ్గిపోయింది. ప్రపంచంలో మనకన్నా మెరుగైన నాణ్యమైన పొగాకును పండిస్తున్న దేశాలు ఉన్నాయి. ఈ క్రమంలో 2021, 22, 23 ఆ 3 సంవత్సరాలు సహజంగానే చాలా మంచి ధర దక్కినాయి. ప్రపంచవ్యాప్తంగా వేరే ఆప్షన్ లేక కంపెనీలన్నీ ఇక్కడికి వచ్చినాయి కాబట్టి ఎప్పుడూ రైతులు ఊహించనంతటి ధర దక్కింది. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే, రైతు ఆశాజీవి. సపోజు ఇప్పుడు టమోటా కిలో 100 రూపాయలు అమ్ముతుంది అనుకో, ఇప్పుడు పంట ఉత్పత్తి తక్కువ కావటాన కిలో 100 అమ్ముతుంది అని ఆలోచన చేయరు. అరే టమాటాకి మంచి డిమాండ్ ఉందని చెప్పని అందరు రైతులు టమాటా సాగు చేస్తారు. ఈ పంట మార్కెట్లోకి వచ్చేప్పటికి కిలో రూపాయికి పడిపోద్ది. ఇప్పుడు జరిగింది అదే. ఎప్పుడైతే పొగాకుకి 3 సంవత్సరాలు మంచి రేటు దక్కిందో పొగాకు విస్తీర్ణం పెరిగింది. టొబాకో బోర్డు 142 మిలియన్ కేజీలకి అనుమతి ఇచ్చింది ఇంత సాగు చేయడానికి. సహజంగా ఏంటంటే బ్యారన్స్ అని ఉంటాయి. ఆ బ్యారన్ను బట్టి ఇన్ని ఎకరాలు సాగు చేయడానికి అని చెప్పని అనుమతిస్తారు. ఎన్ని బ్యారన్లు వినియోగించుకోవచ్చు అనేది పొగాకు బోర్డు ముందస్తు అనుమతులు ఇస్తుంది. ఈ సంవత్సరం 142 మిలియన్ కేజీలకి టొబాకో బోర్డు అనుమతిస్తే 245 మిలియన్ కేజీలు పండింది పంట. ఇదే క్రమంలో అప్పుడు కోవిడ్ కారణంగా సాగు ఆపేసిన దేశాల్లో కూడా మళ్ళీ తిరిగి పొగాకు సాగు బిగిన్ అయిపోయింది.
దాంతో ఇప్పుడు ఏమైంది, మన దేశంలో పండే పొగాకులో 70% కొనుగోలు చేసేది ఐటీసీ కంపెనీ. ఐటీసీ కంపెనీ ఆ 70%లో 50% మన ఇండియాలో సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం, డొమెస్టిక్ కన్జంప్షన్ కోసం వాళ్ళు వినియోగిస్తారు. మిగిలిన 20% వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ తగ్గిపోయినాయి. తగ్గేటప్పటికి వాళ్ళు నీ దగ్గర అధిక ధరకి కొని ప్రపంచంలో వేరే దేశాలకి వాళ్ళు అమ్మటానికి ఆస్కారం లేనప్పుడు డెఫినెట్గా రేటు తగ్గుద్ది. రెండోది, అవసరాన్ని మించిన సాగు చేశారు, అనుమతిని మించిన సాగు చేశారు. ఇక్కడ నేను ఇందాక స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను, వ్యవస్థాగతమైన లోపాలు ఉన్నాయని చెప్పని. టొబాకో బోర్డులో గతంలో 850 మంది పనిచేసేవాళ్ళు. క్రమక్రమంగా వాళ్ళు రిటైర్ అయ్యి ఇప్పుడు ఆ సిబ్బంది 250 మందికి వచ్చారు. దాంతో టొబాకో బోర్డు కూడా ప్రాపర్ విజిలెన్స్ మెయింటైన్ చేయటంలా. నేను అనుమతించిన మేరకే సాగు జరుగుతుందా, అధికంగా సాగు జరుగుతుందా అని చెప్పని టొబాకో బోర్డు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండున్నట్టయితే, సాగుని నియంత్రించున్నట్టయితే ఇవాళ అధిక ఉత్పత్తి సమస్య ఉత్పన్నం అయ్యేది కాదు. ఇది సాగు చేస్తున్న ప్రతి రైతుకి తెలుసు, వ్యాపారంలో ఉన్న ప్రతి ట్రేడర్కి తెలుసు. గ్రౌండ్ రియాలిటీ ఇది. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, నా పాలనా హయాంలో మార్కెట్ ద్వారా కొనుగోలు చేయించా. నువ్వు మార్కెట్ ద్వారా కొనుగోలు చేయించి ఏం చేసావు? ఆ ప్రోడక్ట్ని మళ్ళీ ఈ కంపెనీలకి అమ్మగలిగావు కదా. గత సంవత్సరం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా 350 కోట్ల రూపాయలు పెట్టి బర్లీ పొగాకు కొనుగోలు చేసింది. ఇప్పటికీ గోడౌన్లోనే ఉండిపోయింది. అది ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ లేవు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ మార్కెట్ ద్వారా కొనుగోలు చేయించినా దాన్ని నిల్వ చేసుకునే వెసులుబాటు కూడా లేదు. ఆల్రెడీ గత సంవత్సరం ప్రొక్యూర్ చేసిన స్టాక్ అట్లాగే ఐడియల్గా పడుంది అక్కడ. ఇటువంటి పరిస్థితుల్లో అధికంగా పండించిన రైతు తప్పు కదా, అనుమతిని మించిన సాగు చేసిన రైతులు డెఫినెట్గా సాగు చేసే సందర్భంలోనే కట్టడి చేయాల్సిన పొగాకు బోర్డు కూడా వాళ్ళు చర్యలు తీసుకొని పర్యవసానం. ఇవాళ రైతుదేముంది, ధర వస్తుంది అని చెప్పని ఆశతో సాగు చేశారు, అధికంగా ఉత్పత్తి అయింది. 142 మిలియన్ కేజీలు అవసరమైన దగ్గర 240 మిలియన్ కేజీలు, సుమారుగా 100 మిలియన్ కేజీలు అదనంగా పండి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. డిమాండ్ సప్లై అధికంగా సప్లై అవుతూ ఉంది, డిమాండ్ తగ్గుతూ ఉంది, రేటు ఫాలో అవుద్ది. ఇది వాస్తవ పరిస్థితి. ఇటువంటి సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏం చేసింది? నాడు విభజిత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన సందర్భంలో కూడా అప్పుడు మిర్చి రైతులకు సంక్షోభ పరిస్థితి ఎదురైతే ఒక్కొక్క రైతుకి క్వింటాకి 1500 బోనస్ ఇచ్చింది ప్రభుత్వం. పెసలకి 1000 రూపాయలు బోనస్ ఇచ్చింది క్వింటాకి. ఇప్పుడు గత సంవత్సరం చూసాం, ఉల్లి రైతులకు సంక్షోభ పరిస్థితులు ఎదురైనాయి. హెక్టార్కి 50,000 రూపాయలు వాళ్ళకి ఇన్సెంటివ్ ఇచ్చింది. అంటే వాళ్ళ ఉత్పత్తి ఏ రేటుకైనా అమ్ముకొని అదనంగా ఎకరానికి 20,000 చొప్పున ప్రభుత్వం వాళ్ళకి పెట్టుబడి సాయం కింద అందించింది. అంటే వాళ్ళు నష్టానికి అమ్ముకుంటున్నారు అని చెప్పని. మామిడి రైతులకి కేజీకి 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇన్సెంటివ్ ఇచ్చింది. కోకో రైతులకి అదే విధమైన ప్రోత్సాహం అందించింది. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మళ్ళీ మామిడి కొనుగోలుకి కేంద్ర ప్రభుత్వ సహాయంతో మళ్ళీ అధిక కొనుగోళ్లు జరిపే విధంగా రీసెంట్గా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారి చేత కూడా వాగ్దానం పొందడం జరిగింది. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలి అని చెప్పని చెప్తున్న దానికి కొనసాగింపుగానే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రైతులని ఆదుకుంటూ ఉంది. మద్దతు వాళ్ళకి దక్కుతున్న ధరకు అదనంగా ప్రభుత్వ పరంగా బోనస్ అందిస్తూ ఉంది. ఈరోజు కూడా టొబాకో బోర్డు రైతుల నుంచి, ట్రేడర్స్ నుంచి వసూలు చేసే సెస్లో నుంచి కేజీకి 20 రూపాయలు రైతుకు అదనంగా ఇన్సెంటివ్ ఇవ్వమని చెప్పని కేంద్ర ప్రభుత్వంతో నిన్నే మాట్లాడారు. కాబట్టి రైతు యోగక్షేమాల గురించి పట్టించుకొని ఆ సంక్షోభ పరిస్థితుల్లో దిద్దుబాటు చర్యలు తీసుకోవటం విషయంలో చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి నుంచి పాఠాలు నేర్చుకునే అవసరంలా. నిన్న వైసీపీ నాయకులందరినీ పోగేసి వాళ్ళందరితో సమావేశాలు పెట్టి
అక్కడ జరిపిన చర్చలేంటి? మారేళ్ల బంగారు బాబు అని చెప్పిన ఒక రైతు పేరిట వచ్చి కూర్చున్న అతను ఏం మాట్లాడుతున్నాడు? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే వర్షాలు పడవు, మీ హయాంలో అంటే రాముడి రాజ్యంలో నెలకి 3 వానలు కురిసినట్టుగా కురిశాయి, ప్రజలందరూ మిమ్మల్ని కోరుకుంటున్నారు అంటే అది పొగాకు రైతుగా అతను పరిగణించాలా? వైసీపీ నాయకుడిగా వాళ్ళని పరిగణించాలా? ఈ బంగారు బాబు కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నా. నాడు రాజశేఖర రెడ్డి, తర్వాత జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు కరువు కమల పిల్లలని మాట్లాడేవాళ్ళు. వానదేవుడు కూడా మా పార్టీలోనే చేరాడు, మా పాలన దేవుడి పాలన అని చెప్పని చెప్పుకునేవాడు రాజశేఖర రెడ్డి. మరి చివరికి ఆయన మరణం ఎలా జరిగింది? ఆ వానలోనేగా. మరి మీ పార్టీలో వానదేవుడు చేరుంటే మరి ఆ పరిస్థితి పరిణామాలు మీకు ఎందుకు వచ్చాయి? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఉంటే ప్రకృతి సహకరించదు, మేముంటే ప్రకృతి సహకరిస్తుంది అని చెప్పనే ఈ అంటే మీకు ఎలివేషన్ ఇచ్చుకొని చంద్రబాబు నాయుడు గారి స్థాయి తక్కువ చేసే వ్యాఖ్యలు కట్టడి చేసుకుంటే మీకే శ్రేయస్కరం. ఇలా పరాచకాలు ఆడే ఏం జరిగిందో, ప్రకృతి ఏం చేసిందో కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో కూడా అటువంటి పరిస్థితులు పరిణామాలు తలెత్తకుండా ఉండాలి అని అంటే ప్రకృతితో పరాచకాలు ఆడకండి. నిజమైన ఇష్యూస్ ఉంటే అతను ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాడు అనుకుంటే అతని దృష్టికి తీసుకువెళ్ళండి. కానీ వాస్తవాలను వక్రీకరించి రాజకీయ ఎజెండాలో భాగంగా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి తనకు తాను ఎలివేషన్ ఇచ్చుకోవడానికి, ప్రత్యర్థి ప్రభుత్వాలని విమర్శించడానికి దీని ఒక అస్త్రంగా వినియోగించుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా దాన్ని ధీటుగా తిప్పికొట్టే పరిజ్ఞానం, పరిణతి మాకు కూడా ఉంది.